తిరుపతి నుంచి వచ్చేటప్పుడు వచ్చే దారిలో మాకు శ్రీకాళహస్తి కూడా ఉండిద్ది కదా, అందరికీ తెలుసు. సో ఇంకా శ్రీకాళహస్తి కూడా దర్శించుకొని వచ్చాము. లోపలికి ఫోన్ ఎలో లేదు ఇక్కడ, కాబట్టి ఫోన్ తీసుకొని వెళ్ళలేదు. ఇట్లా కారులోనే వచ్చాము కాబట్టి శ్రీకాళహస్తి కూడా వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. నేను అస్సలకి నమ్మలేకపోయాను ఇట్లా ఉండిద్దని. అంతా నా అదృష్టం అనుకుంటున్నా నేనైతే. భలే ఉన్నారు శివుడు మాత్రానికి. శివుడు పార్వతి పైన ఉన్నారు గుట్ట మీద. అక్కడికి కూడా వెళ్ళాము, శివుని దర్శించాము. నా కోరిక ఇంకా తీరిపోయింది అనమాట. ఆ లైఫ్లో ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళాను కదా, నా అదృష్టం అనుకుంటున్నా దేవుడి దయ వల్ల. మా మనవరాళ్ళ వల్ల ఇంక వెళ్ళాల్సి వచ్చింది తిరుపతి. నా అదృష్టంగా భావిస్తున్నా. తిరుపతి వెళ్తే ఫ్రెండ్స్ తప్పకుండా శ్రీకాళహస్తి వెళ్ళండి. కాణిపాకం కూడా అక్కడే ఉంది, సో దర్శించుకోండి. మాకు టైం కుదరక మేము వెళ్ళలేకపోయాము. చాలా బాగుంది శ్రీకాళహస్తి. ఇక్కడ కొంచెం చాలా 3 ముఖాల అమ్మవారు కూడా ఉన్నారు అక్కడ లోపల. చిన్న ప్లేసు, కానీ మేము అక్కడ కూడా వెళ్ళాము 3 ముఖాల అమ్మవారి దగ్గరికి. అందరం కలిసి వెళ్ళాము. చాలా బాగా దర్శనం అయింది. మా వారు అంటున్నారు, అదృష్టవంతురాలివి, అన్నీ చూసేస్తున్నావు, ఫస్ట్ టైం వచ్చినావు కానీ అన్నీ చూసేసినావు అని. అంతా దేవుని చిత్తం. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇప్పుడు తిరుపతిలో ఎట్లాగూ బ్రహ్మోత్సవాలు కదా, ఆ ఉత్సవాలకి తగ్గట్టు జనం బాగా వచ్చారనమాట తిరుపతి. శ్రీకాళహస్తిలో కూడా ఎంత ఘనంగా ఎంత బాగుండిద్ది అనుకోలేదు. శనివారం ఏమో వెంకటేశ్వర స్వామి దర్శనమైంది, సోమవారం ఏమో శివుడి దర్శనమైంది. నాకైతే లైఫ్ లాంగ్ ఇది చాలు నాకు. దర్శనాలు అయింది. చూడండి మీరే ఎంత బాగుందో బయట. నీలోని ఆ స్వచ్ఛమైన రామతత్వమే నన్ను నీ వైపు నడిపించింది. 150 అడుగుల విగ్రహాన్ని నిలువునా నిలబెడితే అది అంతులేని శూన్యాన్ని చూపెడుతుంది. అదే నిడివి శివుడు పార్వతి గుట్ట మీద ఉన్నారు పైన. కాకపోతే అక్కడికి ఫోన్ ఎలవ్ లేదు కదా, అందుకు కుదరలేదు తీయడం ఫోన్. సీతమ్మ తల్లి వారధిని పూర్తి చేసి నీ జన్మ సార్థకం చేసుకో. వెళ్ళు, శ్రీరామానుగ్రహ ప్రాప్తిరస్తు. బయట వాతావరణం కూడా అక్కడ చాలా బాగుందన్నమాట. నాకు ఇంకా చాలా అందరం కలిసి వెళ్ళాము కదా 9 మందిని. భలే అనిపించింది. నైట్ జర్నీ చేసాము అక్కడి నుంచి. అక్కడే శ్రీకాళహస్తిలో కూడా కొనుక్కున్నాము అన్నమాట. మాకు ఏమేమి కావాలి అన్ని వస్తువులు కొనుక్కున్నాము. అక్కడ కొన్ని చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. నేను చూడని అమ్మవారి ఫోటోలు అన్నీ. ఇంకా 3వ రోజు ఇంటికి వచ్చేసాము కదా, అప్పటికి ఇంకా పాలు పొంగిచ్చాను. దర్శనం బాగా అయింది కదా. తిరుపతిని పెద్ద గుడికి వెళ్ళాం కాబట్టి పాలు పొంగిచ్చేసి మొత్తం నెయ్యితోనే చేసేసాను దేవుడికి. ప్రసాదాలు కూడా తీసుకొచ్చాము, ఆల్మోస్ట్ అందరికీ తీసుకొచ్చాము.
తిరుపతి నుంచి తీసుకొచ్చిన ఫోటో నాకు చాలా నచ్చింది. దేవుడి పాటలు వస్తున్నాయి అందులో నుంచి, అందరి పాటలు వస్తున్నాయి, ఇది అందరి దేవుళ్ళ పాటలు నాకు నచ్చింది. తర్వాత ప్రసాదాలు అందరికీ ప్యాకింగ్ చేసి అందరికీ ప్యాకింగ్ చేసినాం. తెలిసిన వాళ్ళు తెలియని అందరికీ, మా ఊర్లో ఆల్మోస్ట్ అందరికీ ప్యాకింగ్ చేశామన్నమాట. లడ్డు టేస్ట్ చాలా బాగుంది. మాకు ప్రసాదం కూడా లడ్డు ఇచ్చారు. శ్రీకాళహస్తిలోనే ఇవి దారాలు తీసుకున్నాం. ఇంకా అందరికీ దారాలు కూడా ఇచ్చేసాము, కుటుంబం వాళ్ళందరికీ. మాకు బాగా నచ్చిందనమాట. దేవుడు కృప కదా. మాకు నచ్చింది. శ్రీకాళహస్తిలో ప్రసాదం కూడా బాగుంది. ఇది గారె కాదు, ఇది డిఫరెంట్గా ఉంది. శ్రీకాళహస్తిలో ప్రసాదం బాగుంది. అక్కడ లడ్డువులు ఇచ్చారు, ప్లస్ ఇలాంటి చెక్కలు బాగున్నాయి అన్నమాట. సో నమః శివాయ, నమో నమః శివాయ.